హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఇంకా ఎంటర్ చదువుకున్న వాళ్ళందరికీ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ రిజల్ట్స్ వచ్చే వాటిలో మా అమ్మాయి కూడా ఉందనమాట. మా చింతలు పాస్ అవుతా ఫెయిల్ అవుద్దా అనేది సస్పెన్స్ లో ఉంది. ఇవాళ 11 గంటలకల్లా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అంట. చూడాలి ఇక ఎవరు పాస్ అవుతారు ఎవరు ఫెయిల్ అవుతారు అనేది. కానీ ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయినా ఈజీగా తీసుకోవడానికి అయితే చూడాలన్నమాట. పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని సీరియస్గా అయితే తీసుకోవద్దు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా కొంచెం చిల్లిగా తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో మాట అంటానే ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఏమన్నా కానీ సరేలే అంటే అన్నారులే అని దులుపు నిలిపేలా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ఫోన్లకి ఎక్కువ ఎడిట్ అయిపోయి గమ్మున చదవలేక ఫెయిల్ అయిపోయే రోజులు కూడా ఇవి. అందు గురించి తప్పు మీదే అనుకొని మీరు కొంచెం సరిపెట్టుకొని ఈజీగా తీసుకొని చాలా చిల్లీగా అయితే ఉండండి. ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇంకా తర్వాత ఫెయిల్ అయినా కానీ 1-2 ఆగినా మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మళ్ళీ అయితే రాసుకోవడానికి ట్రై చేయండి. రాసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ పాస్ అవుతారు కాబట్టి ఎవరినో మళ్ళీ పోల్చుకుని అయితే మీరు మట్టికి దేనికి సిద్ధం కాకుండా ఉంటారనేది నేను ఇంకా ఈ విషయం అయితే చెప్తున్నాను. సరే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా చాలా ఈజీగా అయితే తీసుకోండి. తల్లిదండ్రులకు కూడా ఒక విషయం అనమాట. వాళ్ళ తల్లిదండ్రికి కూడా ఒక విషయం అనమాట. వాళ్ళతో పాటు చదివిన పిల్లలు ఎవరైనా పాస్ అయితే అదిగో తను పాస్ అయింది, తనకి ఇన్ని మార్కులు వచ్చి 2 మార్కులు వచ్చి నీకు రాలేదని చెప్పి గట్టయితే తొందరపడి గమ్మున ఏమాట అనొద్దు. మీకు తిట్టాలి అని కోపం అయితే ఉంటది, కానీ ఉన్న కోపాలు అయితే 10 రోజుల తర్వాత చూపించండి. అప్పుడు దాకా అయితే వాళ్ళైతే ఏం అనకండి అనమాట. ఎందుకంటే ఇంకా ఫెయిల్ అయ్యామన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి గమ్మున అయితే మాట అనకుండా వాళ్ళ దగ్గర తీసుకొని ఓదార్చే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ ఇంక ఇదే నా మాటకైతే చెప్తున్నాను అనమాట. ఇక మా ఇంట్లో పరిస్థితి అయితే ఎలాగుంటుందో చూడాలి. ఎందుకంటే పాస్ అయినా ఫెయిల్ అయినా నేనైతే ఈజీగానే తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తిట్టినా కొట్టినా వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇంకా మళ్ళీ 1-2-3 ఆగినా కానీ మళ్ళీ రాసుకుంటారని ఇంకా ధైర్యంతో అయితే ఉన్నాము. మళ్ళీ డబ్బులు ఎంతోకంత డబ్బులు అవ్వకుండా ఏమి ఉండవు, అవుతాయి. కట్టి మళ్ళీ రాసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం గమ్మున అయితే అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాబట్టి నేనైతే ఇంకా వాళ్ళనైతే ఏమి అందలుచుకోలేదు అనమాట మా చింతలను అయితేని. మీరు కూడా అలాగే ఈజీగా తీసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకోండి. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.